అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దేశం యావత్తు కాదు ప్రపంచం యావత్తు ఆ, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. బాలరాముడి విగ్రహం అయోధ్యకి చేరుకుంది. అయోధ్య రామ మందిర్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కీలక ఘట్టం ముగిసింది. రామ్లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో భవ్య మందిరంలోని గర్భగుడిలోకి చేర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల జయజయదానాల మధ్య ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అత్యంత కీలకమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగాల్సి ఉంది. గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని వస్త్రంతో కప్పించారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలతో ఎవరిని లోనికి అనుమతించడం లేదు. ఆలయ ప్రాంగణంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా బలగాలు మోహరించినాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనధికారిక వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడికి నిత్యం 5 సార్లు ప్రత్యేక హారతిస్తారు. విగ్రహంపై దుస్తులను ప్రతిరోజు మారుస్తారు. మొదటి చివరి హారతి సందర్భంగా రాముడు ప్రత్యేక దుస్తుల్లో దర్శనమిస్తారు. ప్రత్యేక క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో 3వ రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేష్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్లో భాగంగా రామ్లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. అయోధ్య రామాలయాన్ని ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహం 51 అంగుళాలు. కృష్ణశిల నల్లరాయి నుంచి విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందినటువంటి శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. రామ్లల్లాని చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. గర్భాలయంలో నిలుస్తున్న రూపంలోనే రామ్లల్లా దర్శనమిస్తారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన సోమవారం మధ్యాహ్నం 12:20 గంటల నుంచి 1 గంట మధ్యలో అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు గర్భగృహం అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులు అవుతారు. ఆలయ ప్రాణప్రతిష్ఠకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన యజమాని కర్తగా వ్యవహరిస్తారు. ఈ నెల 23వ తేదీన గర్భాలయంలో బాలరాముని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. తాజాగా పోస్టల్ స్టాంపును కూడా నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. ఇంకోవైపున ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ నుంచి 10,000కు పైగా ప్రత్యేక గాజులు, బ్రాస్లెట్లను గురువారం అయోధ్యకి చేర్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందజేశారు. మహిళలు, పురుషులు చేతులకు ధరించే గాజులు, బ్రాస్లెట్ల తయారీకి ఫిరోజాబాద్ ఎంతో పేరుగాంచింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం ఫిరోజాబాద్ వ్యాపారులు రాముడు, సీత, హనుమంతుడి చిత్రాలతో కూడిన 10,000 గాజులు, బ్రాస్లెట్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రాణప్రతిష్ఠ వేడుక తర్వాత వీటిని ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులు పెళ్లిలో నూతన వధువులు ధరించాలని ఫిరోజాబాద్ వ్యాపారులు సూచించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుక దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. మరోవైపు నరేంద్ర మోడీ అయితే నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్విక ఆహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా వ్యవహరించనున్న మోడీ ఈ నెల 12న ప్రత్యేక అనుష్ఠానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో మోడీ అనుష్ఠానం ముగుస్తుంది. మరోవైపు 22వ తారీఖున కేంద్ర కార్యాలయాలకు సగం రోజున సెలవు ప్రకటించారు. మరోవైపు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో మరో 4 రోజులు మిగిలి ఉంటాయి. అయోధ్య నగరంతో పాటు పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, తేమ, చలి తీవ్రతను సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ గురువారం ప్రత్యేక వెబ్ పేజీ ప్రారంభించింది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఇందులో సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. అట్లాగే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 5 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. శుక్రవారం వీటిని 4 వాహనాల్లో అయోధ్యకు పంపించబోతున్నట్టు ఆలయ వర్గాలు చెప్పినాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వీటిని భక్తులకు పంపిణీ చేస్తారు.